పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు. తన మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టాడు. అన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవగలిగాడంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ 2 ఫ్యాక్టర్లు కూడా వాస్తవమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే. అట్లాగే ఆహ్, తమ జన సైనికులు పనిచేయడం ఇవన్నీ వాస్తవమే. దాంతో పాటు వర్మని ఫ్యాక్టర్‌ని కూడా మనం కాదనలేము. వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరే. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్‌గా అలా అని అతను అవమానించి అతనికి ఎమ్మెల్సీ రాకుండా ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. నిజానికి చంద్రబాబు ఇద్దామనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికిస్తే అతను స్ట్రెంగ్తన్ అవుతాడు అక్కడ. స్ట్రెంగ్తన్ అయితే మనకు పర్మనెంట్‌గా పిఠాపురం అనేది మన అకౌంట్‌లో ఉండాలి. అక్కడ ఇంకొక నాయకుడు బలపడకూడదు అనేది పవన్ కళ్యాణ్‌కి ఉన్న స్టేట్. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పంలాగానో మన జగన్‌కి పులివెందుల్లాగా బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్‌లకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటది. మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటది. అవన్నీ ఉంటది. అందుకని ఒక పర్మనెంట్‌గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్‌గా ఉంటది. వాళ్ళు మిగతా స్టేట్ వైడ్‌గా కాన్సంట్రేట్ చేయగలుగుతారు. అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏందంటే ఆయనకేదో పదవిచ్చి, ఆయన్ని కూడా గౌరవించి, ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. మళ్ళీ ప్రజలే నా బలం, ఒక కార్యకర్తే అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నాగబాబు విమర్శించిన తర్వాత. అంటే ఇక్కడ ప్రజలు నాతోనే ఉన్నారు, కార్యకర్తే ఇక్కడ ఇంపార్టెంటు, పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన ఇండైరెక్ట్‌గా నాగబాబుకి చెప్పినట్టుగా అర్థమైంది. ఈ మధ్య ఏమైందంటే ఒక కార్యక్రమంలో ఈయన్ని పిలవలేదు అక్కడ. అంటే క్లియర్‌గా వాళ్ళు ఈయన పక్కన పెట్టేయాలని జనసేన నాయకులు, అధినాయకత్వం డిసైడ్ అయింది. సో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గరే గొడవ పడ్డారు. మా నాయకుడిని ఎందుకు పిలవలేదు? మా నాయకుడు చెప్తేనే మేము మీకు ఓట్లేసాము. ఆయన వల్లే మేము ఓట్లు వేయించాము. ఆయన లేకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు ఆయన పిలవలేదని గొడవైంది. ఈ నేపథ్యంలో వర్మ స్ట్రాటజీ మార్చాడు. అతనేం చేస్తున్నాడంటే ఎట్లాగో మనకు లోకేష్, చంద్రబాబు పదవి ఇవ్వలేదు. దీనికి ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణే కారణం. కానీ మనం దీన్ని ఉపయోగించుకొని మన పట్ల ఒక సింపతి ఉంది కాబట్టి ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల్లో మనం పట్టు కోల్పోకుండా ఉంటే ప్రజల్లో పట్టుని పవన్ కళ్యాణ్ ఇంకొకరు దాన్ని వేరు చేయలేరు కదా అన్న దృక్పథంతో ఆయన ప్రజల్లో తిరగడం ఎవ్రీ వెన్స్డే ఆయన యాత్రలు ప్లాన్ చేస్తున్నాడు. దాంతోపాటు నిరంతరం కూడా ప్రజలకి ఒక పాదయాత్ర లాంటిది కూడా ప్లాన్ చేస్తున్నాడు చెబుతున్నారు. అంటే ప్రజా సమస్యల్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే లాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడికి రెగ్యులర్‌గా రాలేడు. కాబట్టి ఆ వాక్యూమ్ అయితే ఉంది. దీన్ని ఉపయోగించుకొని తను ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేద్దాం అనేది ఈయన చేస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యూహాల్ని పన్నుతున్నట్టుగా అర్థమవుతుంది. అందులో ఒకటి ఆల్రెడీ పెన్నెం దొరబాబుని చేర్పించుకున్నాడు జనసేనలో. ఇప్పుడు వంగా గీత కూడా వైసీపీ క్యాండిడేట్. ఆమెను కూడా జనసేనలో చేర్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఆమెను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్‌ని కంప్లీట్‌గా కన్సాలిడేట్ చేసుకోవాలి. అంటే వైసీపీకి కొంత కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ కాపు ఓట్ బ్యాంక్ అక్కడ 90,000 పైన ఉంది. ఆ కాపు ఓట్ బ్యాంక్‌ని కంప్లీట్‌గా కన్సాలిడేట్ చేసుకోవడానికి కాపు నాయకులంతా కూడా పార్టీలో చేర్చుకోవడం. వర్మేమో క్షత్రియ కమ్యూనిటీ కాబట్టి ఆయన కమ్యూనిటీ ఓట్లు అక్కడ ఎక్కువ లేవు. కాపు, బీసీ, మత్స్యకార ఈ ఓట్లే ఎక్కువ ఉంటాయి. సో అది ఒక వ్యూహం.